ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, నన్ను చక్కగా ఆశీర్వదించి పంపించారు. ఆ విధంగానే మీరు అందరూ ఓట్స్ చేశారు. మీరు ఓట్స్ చేయకపోవడం వల్ల నేను బయటకు రాలేదు. నేను ఖచ్చితంగా రావాలని బయటకు అనుకున్నాను కాబట్టి బయటకు వచ్చాను. అందుకే ఇమ్యూనిటీ కూడా వద్దనుకున్నాను. 100% వద్దనుకుని తనుజకి చెప్పి నేను వచ్చేసాను. ఎందుకంటే నా అవసరం హౌస్లో కంటే కూడా బయట ఇంట్లో ఎక్కువ ఉందని నమ్మాను కాబట్టి వచ్చేసాను, రావాల్సి వచ్చింది. సో పాప నేను ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పటికీ మెసేజెస్ పెడుతున్నారు. నేను ఇప్పుడే చూసాను మెసేజెస్ అన్ని చాలా వచ్చాయి. నన్ను హౌస్లో ఉండాలని కోరుకుంటున్నారు. అందరు ఆశల్ని కూడా నేను నీరుగార్చాను. దానికి సారీ, ఎందుకంటే నేను ఉండలేకపోయాను. నాకు చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్లో ప్రెజెంట్ ఆడుతున్న వాళ్ళందరికీ కూడా నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు చెప్పాను, బిగ్ బాస్ ఈరోజు వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క అని చెప్పి మాధురి వెళ్ళిన తర్వాత చాలా చేంజెస్ మనం చూసాం. నేను చెప్పింది కాదు, 8.2 నుంచి 12 వరకు టీఆర్పీ వెళ్ళింది. బ్రహ్మాండంగా 5వ వారం నుంచి 7, 8వ వారాల వరకు 8 వారాల వరకు నడిచింది. మీరందరు ఇచ్చిన సహకారంతో అంత హైప్ వచ్చింది. ఇది ఎవరో కాదు, హైపర్ ఆది కూడా ఓపెన్గా ఈ విషయాన్ని తెలియజేశారు. మరి అందరూ కూడా విశ్లేషకులందరూ కూడా తెలియజేసినటువంటి మాట, ఇదంతా మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారం. బిగ్ బాస్లోకి వెళ్తే ఎలా ఉండాలి, 35 రోజులు బయట గేమ్ చూసి మాధురి వెళ్ళటం జరిగింది. అందుకే కొంచెం కళ్యాణ్ని కానీ కళ్యాణ్తో మాట్లాడేటప్పుడు కానీ నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా, లేదు రీతుతో మాట్లాడేటప్పుడు కానీ రీతు ప్రవర్తన పైన కానీ ఈ బాంధవ్యాలు, రిలేషన్స్ మీద, లవ్ ట్రాక్స్ మీద, మాస్కులు తొడుక్కుని ప్రవర్తించే విధానాల మీద ఒక ఇమేజ్తో, ఒక ఎమోషన్తో మాధురి వెళ్ళటం జరిగింది. సో అడగాల్సిన మాట కరెక్ట్, అడిగే తీరు కరెక్ట్ కాదు. ఆ తీరు కొంచెం మార్చుకుంటే నువ్వు ఎంత అందలానికైనా వెళ్తావు, నిన్ను పట్టుకునేవాడే లేడు అని నాగార్జున గారు ఆశీర్వదిస్తూ చెప్పినటువంటి మాట నేను కూడా అదే చెప్పాను. చిన్న కరుకుదనమే తప్ప బ్రహ్మాండంగా అడిగి ఆ హౌస్ని ఎంటైర్ హౌస్ మేట్స్ అందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి బాంధవ్యాల మీద బ్రహ్మాండంగా మాధురి ఇక్కడ చేసింది. ఆ భరణి అన్నటువంటి వ్యక్తి వల్లే బాంధవ్యాలు పెరిగి పాపం పనుజ కానీ దివ్య కానీ చాలా చెడ్డ పేరు తీసింది. మళ్ళీ భరణి రావటం కూడా, ఇది కూడా నా దృష్టిలో మైనస్. మళ్ళీ భరణి వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు, పేరుగా లేదు. అతని వల్ల దీనికి పెద్ద రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ కూతురు కావాలి, తనుజ కావాలా, దివ్య కావాలా, మధ్యలో నిలబడ్డాడే. ఈరోజు నాగార్జున గారు కూడా అడిగారు, నువ్వు ఎటుంటావని. సో మళ్ళీ ఫేక్, మళ్ళీ నటిస్తాను. ఈ నటనలతో వెళ్ళే పద్ధతి కరెక్ట్ కాదని ఖండించుకుంటా ఈరోజు మాధురి కూడా బయటకు వచ్చి గట్టిగా చెప్పింది, నువ్వు ఫేక్, నీ ఆట ఒక ఫేక్, నీ గేమే ఒక ఫేక్ అని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. దివ్య కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీజ లాంటి చిన్న పాప తెలుసో తెలియకు మాట్లాడారు. కానీ అదే శ్రీజ, అక్క మీరే చెప్పండి, మాధురి చెప్తే నిజాయితీ ఉంటుందని మేము నమ్ముతున్నాం. అదే కళ్యాణ్, అదే శ్రీజ గేమ్లో మీరు జడ్జిమెంట్ ఇవ్వండి అని అడగటం. ఒకవైపు బిగ్ బాస్ సంచాలక్గా ఇస్తే భరణి టీంకి మద్దతు పలికినటువంటి మాధురి సంచాలక్ అయిన తర్వాత రీతుయే గెలిచిందని నిజాయితీ పక్షాన్ని నిలబడటం, ట్రూత్ వైపు ఉంటానని చెప్పటం, అలాగే హిమాన్యుల్తో కామెడీ కూడా చేయి. ఒక రకంగా కాదండి, ఈ 20 రోజులు కూడా బిగ్ బాస్ హౌస్లో రేపటి నుంచి చూస్తాం మాధురి లేని లోటు కూడా కనబడుతుంది. మాధురి ఉన్నంతసేపు ఒక ఫైర్ బ్రాండ్ ఎక్కారు, వాళ్ళు చెమటలు పట్టారు, హౌస్లోకి ఎంటర్ అయినప్పుడే మొక్కలు కొడుకున్నారు, తుడుచుకున్నారు, పవర్ బాక్స్ వచ్చిందని అన్నారు. నిజంగానే అవన్నీ జరిగినాయి. ఈ 20 రోజులు కూడా బ్రహ్మాండంగా మరి తన రోల్ తను ప్లే చేసుకుంటూ సాంప్రదాయ వస్త్రధారణ, ప్రతిరోజు చీరలో, ఏదైనా టాస్కులు జరిగేటప్పుడే చూడలేదు. ఇలా ఉండాలి అనేది కూడా మన సాంప్రదాయాన్ని కూడా చూపించడం జరిగింది. మా మీద చాలా నెగిటివిటీ ఉంది, కరెక్టే. మేము తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ తెలియజేసిందే. మీకు తెలియజేసినటువంటి నిర్ణయం ద్వారా మీరందరూ కూడా మద్దతు పలికారు, మా నిర్ణయానికి సమర్థించారు.
సమర్థించి 95% వ్యతిరేకతని 60-70% పాజిటివిటీకి తీసుకొచ్చారు. మరి ఎలా ఉంటాము హౌస్లో అన్నది మాధురి హౌస్లో పరుగు పెడుతూనే ఆ మాట నాగార్జున గారు చెప్పడం జరిగింది. నేనైతే చెబుతున్నాను, విమర్శకులు ఏ రకంగానే అనుకోవచ్చు, కానీ 10 కోట్ల తెలుగువారు తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, అందరూ మన్ననలు కూడా పొందగలిగాం. మీరు ఓట్లు బ్రహ్మాండంగా వేశారు. ఉత్తరాంధ్రలో అయితే తుఫాన్లతో అతలాకుతలం అయిపోయింది. అయినా కూడా ఆ తుఫాన్ సమయంలో కూడా ఓట్లు వేశారే. నేను టెక్కలి నుంచి వచ్చాను కదా, ముందు టెక్కలి నియోజకవర్గ ప్రజలకు నా శిరస్సు వంచి ఆధాభివందనం చేస్తున్నాను. టెక్కలి నుంచి శ్రీకాకుళం జిల్లాకు పరిచయం అయ్యి, శ్రీకాకుళం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రాష్ట్రాలకి పరిచయం చేసిన ప్రజలందరికీ మాకు ఇది ఒక ఎన్నికలా భావించి మాకు మద్దతు ఇస్తూ ఈరోజు ఎలిమినేట్ అయిపోతున్నామని తెలిసిన తర్వాత ఏడ్చుకుంటూ మనకు చాలా మంది కాల్స్ చేశారు, మెసేజ్లు పెట్టారు, రీఎంట్రీ జరగాలి, మళ్ళీ వెళ్ళాలి. ఇదేది కాదండి, మీకు స్పష్టంగా నేను తెలియజేసేది. రేపు నా పుట్టినరోజు 4వ తారీఖు ఉంది కాబట్టి ఎలాగైనా ఆ పుట్టినరోజు టైంకి వెళ్ళిపోవాలి. పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి. నేనేదో 15-20 రోజుల కోసం వచ్చాను తప్ప ఇక్కడ ఫైనల్గా ఉండాలని నేను రాలేదు. కానీ ప్రజలు మద్దతు పలికారు. ఆ మద్దతు ఏదో తను ఓడిపోతూ తనకన్నా చిన్న పిల్లాడైనటువంటి ఒక 20 సంవత్సరాల పిల్లాడైనటువంటి గౌరవ్ గెలవాలి, గౌరవ్ని గెలిపించాలి అని ఆఖరిలో మాధురి తీసుకున్న నిర్ణయం ఉందే, దీనికి ఎవిడెంట్గా నేను చెప్తున్నాను. ఈరోజు మీరు ఎపిసోడ్లో చూస్తే కార్ ఎక్కిన తర్వాత కార్లో కూర్చున్నప్పుడు బెస్ట్ విషెస్ చెప్పింది గౌరవ్కి. దాని అర్థం ఏంటంటే, గౌరవ్ నువ్వు హౌస్లో ఉంటున్నావు, నేను బయటకు వెళ్తున్నాను. దానికి తగిన అరేంజ్మెంట్స్ తనుజతో మాట్లాడి ఏదైతే పవర్ నీ దగ్గర ఉందో అది నాకు ఉపయోగించు, నేను బయటకు వెళ్ళిపోతాను. పరిస్థితి అధిగమిస్తే గౌరవ్కి సహకరించు. మనకన్నా చిన్నపిల్లోడు, అతను పైకి రావాల్సినోడు. గౌరవ్ ఆట కూడా మాకు చాలా నచ్చింది. గౌరవ్కి సహకరించాలని మరి తనుజకి రిక్వెస్ట్ చేస్తూ, నేను ఓడిపోతాను ఈ ఆటలో, అయినా గౌరవ్ని గెలిపిస్తానని వచ్చిందే అది మ్యాగ్నానిమిటీ. పాలిటిక్స్లో ఈ మ్యాగ్నానిమిటీ అవసరమైతే దిగటం, అవసరమైతే గెలుపు కోసం పోరాటం, ఈ 2 ఉంటాయి. ఈ 2టికి సమర్థవంతంగా చెప్పాల్సిన విషయాన్ని కఠినంగా అయినా సరే గట్టిగా చెప్పి మరి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో సక్సెస్ చేసుకుంటూ వచ్చింది. విమర్శకులకు కూడా మాట్లాడలేని విధంగా సమాధానం చెప్పిందని నేను తెలియజేస్తూ, ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి అన్ని మీడియాస్ ద్వారా చెప్పాలని మాకు అనిపించిన సమయం లేదు, అవకాశం లేదు. కాబట్టి ఉన్న వరకు ఈ వీడియో ద్వారా అందరికీ మా అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి వారికి మా సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, ముందుగా స్నేహితుడి కన్నా సద్విమర్శకుడి కన్నా విమర్శకుడు గొప్పవాడు. మమ్మల్ని ట్రోల్ చేసి, విమర్శించి, ఇష్టానుసారంగా విమర్శించి, మీమ్స్ పెట్టి మాకు ముందుకు తీసుకెళ్లారు చూసారా. విమర్శకులకు మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు ఎప్పుడు రుణపడతారు. మీ విమర్శల వల్లే మేము గట్టిగా పనిచేస్తాం. మీ విమర్శల వల్లే మరింత టార్గెట్స్ పెట్టుకుని లైఫ్లో సక్సెస్ఫుల్ రేంజ్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తాం. ఇది వాడు నమస్కారం. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ నాగార్జున గారు చెప్తున్నాను. ఎందుకంటే నాకు మా ఫాదర్ తర్వాత, శ్రీనివాస్ గారి తర్వాత అంత చక్కగా నువ్వు ఇలా ఉంటే బాగుంటావు, ఇలా నువ్వు మాట్లాడే పద్ధతి అంతా కరెక్టే, నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ నువ్వు టోన్ ఉన్నది, ఆ టోన్ తగ్గించుకొని మాట్లాడితే ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్తావు అని నన్ను చాలా సపోర్ట్ చేస్తూ నాకు చాలా గౌరవించారు. నిజంగా రియల్లీ నాగార్జున గారు మీకు చాలా 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 థ్యాంక్స్ నా తరఫు నుంచి. నేను